మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న గురుకుల విద్యా సంస్థల విషయంలో మరియు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విద్యాలయాల విషయంలో పత్రికా సమావేశానికి విచ్చేసిన గౌరవ పత్రికా మరియు మీడియా సోదరులకు అందరూ కూడా జయభీములు. నిన్న నమస్తే తెలంగాణ పత్రిక కావచ్చు, మిగతా పత్రికలలో కూడా కావచ్చు, కొన్ని రోజుల నుండి గురుకులాల అంశాలపై షాద్నగర్లో జరిగిన గురుకులాల అంశం కూడా కావచ్చు, ఈ మధ్యకాలంలో గురుకులాలపై ప్రభుత్వాలు చూపిస్తున్న వివక్షత మనం సమాజం గమనిస్తూనే ఉంది. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒకవేళ పాత ప్రభుత్వం కనుక మంచి చేయగలిగితే అన్నీ ఇమ్మీడియట్గా కూడా ఖరాబ్ అయ్యే అంశం ఏం లేదు. పాత ప్రభుత్వాలను విమర్శించి ఆ తప్పులను విమర్శించి అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఈ గురుకులాల అంశంపై చర్యలు తీసుకున్నట్టు మనకు పెద్ద కనబడట్లేదు. నేను ఈరోజు ప్రెస్ మీట్ గల కారణం ఏంటంటే, సమాజంలో ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే అంశాల పైన కంటే కూడా ప్రజలు మోరల్గా ఇష్టపడే అంశాల మీదనే ప్రభుత్వాలు స్థానిక నాయకులందరూ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కనబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా బోనాల పండుగ పోయింది. బోనాల పండుగ ఈరోజు మన గణేషుని పండుగ వచ్చింది. ప్రభుత్వాలు ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీసు యంత్రాంగం మనం గమనిస్తున్నాం. ఒక వారం రోజుల నుంచి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం ఇంక్లూడింగ్ హైదరాబాద్లో రోడ్లు, డ్రైనేజీలు, లేకపోతే వివిధ సమస్యలన్నిటి మీద అన్ని గ్రౌండ్లో ఉన్న యంత్రాంగం అంతా కూడా ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. సంతోషం. ఈ సమాజంలో మనుషుల మనోభావాలకు విలువనియాల్సిన అవసరం ఉన్నది. ఆ విలువలకు సంబంధించిన అంశాలపై మనం ప్రభుత్వాలు కూడా కట్టుబడి పనిచేయాలి. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, మేము బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో రీసెంట్గా జరిగిన మున్సిపల్ మీటింగ్లో సుమారు మేము గణేష్ నిమజ్జనం కోసం 1,15,00,000 వరకు మేము మా మున్సిపల్ పరిధిలో ఉన్న మొత్తం కలిసి మేము 1,15,00,000 వరకు మేము తీర్మానం చేసాం. ఈ తీర్మానానికి మా మేయర్ గారితో సహా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు అందరం కూడా, ఇంక్లూడింగ్ నేను యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా, అందరం కలిసి మేము తీర్మానం చేసాం. ఈ తీర్మానాన్ని నేను కూడా మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా మద్దతు ఇస్తున్నా. దీన్ని చేయాలని నేను కూడా మాట్లాడుతున్నాం. కాబట్టి తీర్మానం చేసాం. దీన్ని ఎవరు వ్యతిరేకించలేదు. ఇది ఈ 1,15,00,000 రూపాయలు ఒక 1 వీక్లో ఒక 11 రోజులు గణేష్ భగవానుని మీద జరిగే ఏదైతే భక్తుల కోసం మరి మున్సిపల్ కార్పొరేషన్లో మనం ప్రభుత్వ బడ్జెట్ మనం పెట్టినాం. ప్రజలంటేనే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజల కోసం పెట్టడంలో మేమేం వ్యతిరేకించలే. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ సమాజంలో గత 3,000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా నెగ్లెక్ట్ కాబడిన ప్రజలు ఎవరైతున్నారో, నెగ్లెక్ట్ కాబడిన వర్గాలు ఎవరైతున్నాయో
ఈరోజు కూడా వాళ్ళ కోసం చేయడంలో ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తున్నాయనడానికి సాక్ష్యాలు నేను మేము ముందుకు తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది గుడులు అంటే దేవాలయాలకు సంబంధించిన అంశం. దేవుడు అంటే దేవాలయాలకు సంబంధించిన అంశం. మరి దేవాలయ డిపార్ట్మెంట్ కూడా ఉంది. మన ఉంది కదా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది మనకు. ఈ గుళ్ళకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ చర్యలు తీసుకుంటలేదు. స్థానికంగా ఉన్న స్థానిక ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకొని ఈ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అదే ఎన్నో వేల సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ కాబట్టిన ప్రజలు గురుకులాలలో చదువుకుంటున్నారు. ఇవాళ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఒక డిప్లొమా కాలేజ్ ఉన్నది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది, ఓ డిగ్రీ కాలేజ్ ఉన్నది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అందులో టాయిలెట్స్ లేవు, అందులో మంచినీళ్ళు లేవు తాగడానికి, అందులో ఊకడానికి స్వీపర్ లేరు. మరి కాలేజీ వ్యవస్థ ఎట్లా జరుగుతుంది? కాలేజీలు ఎట్లా నడుస్తాయి? విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? ఈ దేవుళ్ళ మీద ఉన్న ప్రేమ సంతోషకరమైనదే, కానీ పేద ప్రజలకు సమస్యల మీద ఎందుకు మనకు ప్రేమ ఉంటలేదు అనేదే నా ప్రశ్న. కాబట్టి నేను ఈ పత్రిక ద్వారా మా మేయర్ గారికి, మా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న అన్ని పార్టీల ఫోర్ లీడర్లకు, గౌరవనీయులైన మా శాసన సభ్యురాలు సబితేంద్ర రెడ్డి గారు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళ మీద మొన్న స్టేట్ వ్యాప్తంగా ఏదైతే స్కూళ్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో, అట్లాంటి నిర్ణయం వచ్చేంత వరకు మా మున్సిపల్ నుండి కూడా గురుకులాలకు సంబంధించింది కావచ్చు, డిప్లొమాకి సంబంధించింది కావచ్చు, డిగ్రీ కాలేజీకి సంబంధించింది కావచ్చు, ఏదైనా అంటే హై స్కూల్ పైన ఉన్న వ్యవస్థలు ఏదైతే ఉన్నదో హాస్టల్స్, ఇవన్నిటికీ మా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక్క సంవత్సరానికి ఇప్పుడు మనం 11 రోజులకు 1,15,00,000 పెట్టినాం. మనం ఎటు పెట్టినామండి? మనం 11 రోజులకు మనము 1,15,00,000 పెట్టినాం. నేనేమంటున్నా, ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలను మనము అందరం కూడా పెట్టాలని మా మేయర్ గారిని, కార్పొరేటర్లందరూ కూడా నేను ఈ వేదిక నుంచి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే రెండోది, ఇమ్మీడియట్గా కూడా అంశం వస్తుందండి, కలెక్టర్ గారు ఒప్పుకోరు అని. ఈ విషయంపై కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలని అంటారు. నేనేమంటున్నాండి, దేవుళ్ళకి చేస్తే కలెక్టర్ గారు ఒప్పుకుంటారు. 11 రోజులకు 1 కోటి రూపాయలు పెడితే కలెక్టర్ గారు ఒప్పుకుంటారు. ఈ దేశంలో వేల సంవత్సరాల నుండి వివక్షత గురైపోయి ఈరోజు కూడా చిన్న పిల్లలండి, కిరికీలు లేవు, పరదలు కట్టిరు, ఇట్లా ఆ పరదలు చినిగిపోయి ఉన్నాయి, తాగడానికి మంచినీళ్ళు లేవు, హాస్టళ్ళల్లో టాయిలెట్స్ లేవు, డిగ్రీ చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలకు మంచినీళ్ళు లేవు, స్వీపింగ్ లేదు. వీడికి ఇవ్వడానికి కలెక్టర్ గారు ఎందుకు ఒప్పుకోరండి? దేవుళ్ళ కోసం ఒప్పుకున్న కలెక్టర్ గారు ఈ పేద ప్రజల కోసం కూడా ఒప్పుకుంటారని నేనైతే నమ్ముతున్నాండి. నేను నమ్ముతున్నా మనస్ఫూర్తిగా. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళ పరిధిలో జరగాల్సింది, జిల్లా అంతా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లోనే జరగాల్సింది కదా. కాబట్టి మేము ఖచ్చితంగా మా మేయర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం, కార్పొరేటర్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం, మా ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేసి అందరూ కలిసి తీర్మానం చేసి ఖచ్చితంగా మేము కలెక్టర్ గారు పంపిస్తాం. దీన్ని ఆమోదించాలని పత్రికా పరంగా మేము కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము పర్సనల్ కూడా పోయి కలుస్తాం కలెక్టర్ గారికి. కాబట్టి తీర్మానం ఇమ్మీడియట్గా మేయర్ గారు ఏంటంటే ఇమ్మీడియట్గా మీటింగ్ ఏర్పాటు చేసి, దీన్ని ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన దాని మీద మరి మీటింగ్ ఏర్పాటు చేయాలని మేయర్ గారికి నేను పత్రికా పరంగా నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, సమాజంలో కూడా గెలిచిన నాయకులు, పార్టీల నాయకులు
అన్ని గ్రామాలల్లో ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయ కమిటీలు చేసి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఏమని? కొట్లాడొద్దు, జాగ్రత్త పొజిషన్ తీసుకుపోవాలి, ఇవన్నీ అని. అవునా కదండి? సమాజంలో అలవాట్ల మీద కూడా, సమాజంలో విద్యార్థులు ఈరోజు చదువుకోమని చెప్పే కంటే అలవాట్ల మీద కూడా మనము సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంటు దీని ఇనిషియేషన్ తీసుకొని గణేశుడి పండుగ కోసం శాంతి సమావేశాలు ఏర్పాటు చేసినట్టు యువత అలవాట్లపై ఎందుకు మీటింగ్లు ఏర్పాటు చేయట్లేదు? ఏ నాయకులైతే పిలిచి, పోలీస్ డిపార్ట్మెంటు ఏ నాయకులనైతే పిలిచి, లోకల్గా ఉన్న నాయకులను పిలిచి శాంతి సమావేశాలు ఏర్పాటు చేసినట్టు ఈ దేశంలో రేపటి యువత చెడు అలవాట్లకు మొత్తం కూడా వాళ్ళు అవుతురనే ఆలోచనతో మీరెందుకు మీటింగ్లు ఏర్పాటు చేయలేదు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు కూడా శాంతి సమావేశాల లాగానే యువత అలవాట్లపై కూడా మీరు స్థానిక నాయకులతోని ఒక మీటింగ్లు ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గణేశుని పండుగ కోసం ఏదైతే మరి కలెక్టర్ గారు తిరిగి రోడ్ల మీద అన్నిటి మీద ఎట్లయితే వాళ్ళు తిరిగి చర్యలు తీసుకోమని ఎట్లయితే కింది స్థాయిని అధికారులను ఆదేశిస్తున్నారో, మీరు కాలేజీలు, స్కూళ్ళు, హాస్టల్ కూడా కలెక్టర్ గారు తిరిగి ఆ చర్యలు తీసుకునే విధంగా కింది స్థాయిలను వాళ్ళపై చర్యలు తీసుకోమని మేము చెప్పట్లేదు, కానీ పనులు జరిగేటట్టు, సమస్యలు పరిష్కరించేటట్టు మీరు ఆదేశించాలని మేము పత్రిపరంగా యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా, బహుజన్ సమాజ్ పార్టీ నాయకునిగా కలెక్టర్ గారు కూడా కోరుతున్నాం. ఇప్పుడే బడంగపేటకి వెళ్ళి వస్తుంటే బడంగపేట గణేశన్ కమిటీని రిక్వెస్ట్ చేశాను నేను. మీ గణేశన్ కమిటీ ఇంత బ్రహ్మాండంగా చేస్తుడు కదా, కానీ పాలిటెక్నిక్లో కనీసం మంచినీళ్ళు లేదు తాగడానికి, టాయిలెట్స్ లేవు. మీ గణేశన్ కమిటీ నుంచి మీరు ఆ స్కూల్కు, ఆ కాలేజ్కి ఏమన్నా, అంటే ఆ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్కి ఏమన్నా డొనేషన్ చేయండి అంటే ఆ కమిటీ వాళ్ళు ₹1,00,000 ఇస్తారు, ఒప్పుకోరు. వాళ్ళకు మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మా బాలాపూర్ గణేశన్ కమిటీలు కూడా స్కూల్ కోసం 5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. 5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. బాలాపూర్ గణేశన్ కమిటీ కూడా మేము ధన్యవాదాలు జరుపుతున్నాం. అట్లా ఈ ప్రాంతంలో ఏ గణేశన్ కమిటీల ఆధ్వర్యంలో బడ్జెట్ ఉండే పరిస్థితి ఉన్న కమిటీలన్నీ కూడా ఆ లోకల్ ఉన్న ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన వరకు నిజంగా సహాయం చేయగలిగితే చాలా ధన్యవాదాలను తెలియజేస్తూ, మరి ఒకటి కలెక్టర్ గారు మీరు ఒకసారి సందర్శించి ఈ గురుకులాల హాస్టళ్లను, ఈ మా మున్సిపల్ ప్రాంతంలో ఉన్న అన్నిటి కూడా మీరు ఒకసారి విజిట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు మేము కూడా పర్సనల్గా వెళ్ళి కూడా మేము కలెక్టర్ గారిని ఆహ్వానిస్తాం. అదేవిధంగా మా మేయర్ గారికి మరియు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఈ విషయంలో తీర్మానం చేయడానికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.